నమస్తే అండి, మీ పేరు? నా పేరు భాస్కర్, ఖమ్మం జిల్లా తల్లాడ, తెలంగాణ. తెలంగాణ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చారంటారు. బాగా అభిమాని. జగన్ గారు ఆ, ఎందుకు దేని గురించి అంటారు అంత అభిమానం? ఆయన చేసిన 5 సంవత్సరాల పరిపాలనలో రైతులకి ఎంతో మేలు చేసిండు. ఇవాళ విద్యా వ్యవస్థని పిల్లలు చదువుకునే పిల్లలకి డబ్బులు ఇచ్చి, అమ్మ ఒడి అనే ఇది ఇచ్చి, పిల్లలకి బుక్స్ ఇచ్చి, బూట్లు ఇచ్చి, సాక్స్లు ఇచ్చి, బ్యాగులు ఇచ్చి అన్నీ పంపించిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పిల్లవాడికి ఓటు హక్కు కూడా లేదు. అయినా సరే పిల్లవాడు నా పిల్లవాడు అని ఇచ్చేసి చూపెట్టాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ. మీకు ఎందుకు అంత అభిమానం ఉంటున్నారు? అంటే ఎక్కడో తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చారంటే ఎందుకు అంత అభిమానం? ఇప్పుడు రైతుల పక్షాన్ని నిలబడే పార్టీ ఇవ్వండి, వైఎస్ఆర్ పార్టీ. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాపర్ ఎక్కడ మీది? మా తల్లాడ, తెలంగాణ. ఖమ్మం జిల్లా తల్లాడ. అది అయినా సరే భీమవరం చాలా దూరం కదా, ఎంత ఓ అభిమానం కోసం నేను అనంతపురం పోయినా, రాప్తాడు పోయినా. ఇది రెండోసారి రావటం. జగన్ ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్తాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 5 సంవత్సరాల పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. అది ఇదే తెలంగాణ. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూసి నేర్చుకుంటున్నారు. వాస్తవం చెప్పండి, నేను విద్యా వ్యవస్థని రేవంత్ రెడ్డి గారు కూడా బాగా చేస్తాడు ఇప్పుడు. అది జగన్మోహన్ రెడ్డి గారు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేర నాకు నచ్చింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలన గురించి ఏదో ఆదిత్త అసలు కొండలో వైకుంఠం చూపెట్టి ఇది చేసేది. ఇక అది మేము చెప్పుకోవడం కూడా అనవసరం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి కనపడ్డని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే పైన అంటూనే ఉంటాడు ఆయన ఓన్లీ ప్యాకేజ్ స్టారే. ఆయనది ఏముందండి? రేపు చూడండి, రేపు అధికారం ఇంకో 5 సంవత్సరాల్లో ఈయన జెండాని పక్కన పెట్టి ఆయన జెండా వేసుకొని తిరగాలి. ఈయన పార్టీ పెట్టి సుఖమేగా. అంటే జనసేన పార్టీని ఇంకా టీడీపీలో కలిపేస్తారు. ఇప్పటికే కనపడుతూనే ఉంది. కనపడేది ఉంది. నేను 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేస్తానట్లా. నేను ముఖ్యమంత్రిని అవుతానట్లా. నేను ఒక పార్టీ పెట్టి నేను ముఖ్యమంత్రిని అవుతానట్లా. నేను ఎవరినో ముఖ్యమంత్రిని చేస్తా అంటాడు. అంటే ఏంటి అర్థం? అంటే జగన్మోహన్ రెడ్డి అరాజకాలు మేము భరించలేమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా, అందుకోసమే నేను రాష్ట్రం బాగుపడాలంటే నేను రాష్ట్రం బాగుపడాలంటే డైరెక్ట్గా ఆయన సొంతంగా పార్టీ పెట్టాలని పని లేదు. ఆయన సొంతంగా పార్టీ పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కాకుండా మన టీడీపీ పార్టీలోనే ఉండాలి. మరి ఆయనకంటూ ప్రత్యేక జెండా పెట్టి ఇప్పుడు కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం తప్పితే ఏం లేదు. కార్యకర్తలని ఇబ్బంది పెట్టమే. అది ఏ విధంగా అనుకుంటారు? అసలు 11 సీట్లతో ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. 11 సీట్లతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పులి. ఆయన చేసిన అభివృద్ధి చాలా బాగుంది. 5 సంవత్సరాల్లో చాలా బాగుంది. ఎన్నో ఇచ్చిండు పథకాలు, ఎన్నో చెప్పని పథకాలు కూడా ఇచ్చిండు. రాజధాని విషయం వచ్చేసరికి మావిగారు అని చెప్పేసి చాలా దారుణంగా ట్రోలింగ్స్ చేస్తా ఉన్నారు. రాజధాని విషయంలో జగన్ గారు చేసిన తప్పని మీరు అనొచ్చు. అయితే టీడీపీ నా కూటమి పార్టీ అనొచ్చు. కూటమి పార్టీ వాళ్ళు కొనుక్కున్న పొలాలు అవన్నీ అమరావతిలో పొలాలు మొత్తం కూటమి ప్రభుత్వం అని. నిన్న కాక మొన్న రీసెంట్గా బాలకృష్ణ గారి పొలానికి ఎయిర్పోర్ట్కి 8 కిలోమీటర్ల తేడా అంట. ఇదే నేను మన ఆంధ్ర న్యూస్లోనే విన్నా. నేను జగన్ గారి మన బాలకృష్ణ పొలానికి ఎయిర్పోర్ట్కి 8 కిలోమీటర్ల తేడా. ఈ రేట్లు పలుకుతాయి. 8 కిలోమీటర్ల అవతల పక్క భాగం ఎయిర్పోర్ట్ వేసిండు. ఆ రైతుల్ని బజ్ చేసిండు. 60-70 ఎకరాల రైతులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేసుకున్నారు. మావిగానికే నేను 100% ఓకేస్తా. నా తరపున ఉన్న తెలంగాణలో కాదు, నా ఆంధ్రాలో నా చుట్టాలు ఉన్నారు. నా చుట్టాలు ప్రతి ఒక్కళ్ళని వైఎస్ఆర్సీపీకి వేపిస్తా.